వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈ రోజు నేను గోదావరి నది గురించి చెప్పబోతున్నాను. ఫస్ట్ గోదావరి నది గురించి తెలుసుకునే ముందు అసలు నది అంటే ఏమిటి, నదులు ఎలా ఫామ్ అవుతాయో తెలుసుకోవాలి. నది అంటే ఏమిటంటే వాటర్ హై ఎవల్యూషన్ నుండి లో ఎవల్యూషన్ వరకు గ్రావిటీ ద్వారా మాత్రమే ప్రవహిస్తే దాన్ని నది అని అనవచ్చు. నదులు ఫామ్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ గ్లేషియర్స్ కరగడం, స్నో కరగడం, పర్వత ప్రాంతాలలో హై రెయిన్ఫాల్ పడడం వల్ల నదులు ఫామ్ అవుతాయి. భారతదేశంలోని నదులన్నింటినీ రెండు భాగాలుగా విడదీశాం: హిమాలయన్ రివర్స్, పెనిన్సులర్ రివర్స్. హిమాలయన్ రివర్స్ అంటే హిమాలయన్ రేంజ్ లో పుట్టిన రివర్స్ అన్నింటినీ హిమాలయన్ రివర్స్ అంటాము. ఎగ్జాంపుల్ ఇండస్, యమున, గంగా. మిగిలిన రివర్స్ అన్నింటినీ పెనిన్సులర్ రివర్స్ అంటాము. ఎగ్జాంపుల్ గోదావరి, కృష్ణ, తాపి, నర్మదా. ఇప్పుడు గోదావరి నది గురించి తెలుసుకుందాం. గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్, త్ర్యంబకేశ్వర్లో పుట్టి వేరే నదులను కలుపుకొని 1465 కిలోమీటర్స్ ప్రవహించి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. గోదావరి రివర్ మేనేజ్మెంట్ గ్రూప్ ప్రకారం గోదావరి రివర్ మొత్తం క్యాచ్మెంట్ ఏరియా వచ్చేసి 3,12,812 స్క్వేర్ కిలోమీటర్స్. అసలు క్యాచ్మెంట్ ఏరియా అంటే ఏమిటి? గోదావరి నదికి కావాల్సిన నీరు వచ్చే ప్రాంతాన్ని క్యాచ్మెంట్ ఏరియా లేదా బేసిన్ అంటాము. ఇప్పుడు గోదావరి రివర్ ఏ స్టేట్స్లలో స్ప్రెడ్ అయి ఉందో, ఎంతెంత పర్సెంటేజ్ స్ప్రెడ్ అయి ఉందో ఇప్పుడు చూద్దాం. గోదావరి రివర్ 7 స్టేట్స్ 1 యూనియన్ టెరిటరీలో స్ప్రెడ్ అయి ఉంది. మహారాష్ట్రలో 48.66%, తెలంగాణలో 19.87%, ఛత్తీస్గఢ్లో 10.17%, కర్ణాటకలో 1.41%, ఆంధ్రప్రదేశ్లో 3.53%, ఒడిస్సాలో 5.67%, మధ్యప్రదేశ్లో 10.69% అండ్ 1 యూనియన్ టెరిటరీలో స్ప్రెడ్ అయి ఉంది. అదే పుడుచేరి, యానంలో 0.001% స్ప్రెడ్ అయి ఉంది. ఇప్పుడు గోదావరి నది యొక్క ఉపనదుల గురించి తెలుసుకుందాం. అసలు ఉపనదులు అంటే ఏమిటి? గోదావరి నదిని విశాలంగా చేసిన నదులన్నింటినీ ఉపనదులు అని అంటాము, లేదా గోదావరి నదిలో కలిసిన నదులని ఉపనదులు అంటాము. ఉపనదులు కూడా రెండు భాగాలుగా విడదీశాం: కుడి ఉపనదులు, ఎడమ ఉపనదులు. గోదావరి యొక్క ఎడమ దశకు ఉన్న ఉపనదులను ఎడమ ఉపనదులని, కుడి దశకు ఉన్న ఉపనదులని కుడి ఉపనదులు అని అంటాము. ముందుగా ప్రవార, నెక్స్ట్ పూర్ణ. మంజీరా రివర్. మంజీరా రివర్ మహారాష్ట్రలోని అహ్మదానగర్లో పుట్టి 724 కిలోమీటర్స్ ప్రవహించి తెలంగాణలోని కందకుర్తి ప్రాంతంలో గోదావరిలో కలుస్తుంది. ఇక్కడ హరిద్రా రివర్ కూడా గోదావరిలో కలుస్తుంది. తరువాత గోదావరి రివర్ జగిత్యాల మీదుగా వెళ్ళి పెద్దపల్లి డిస్ట్రిక్ట్లో మానేరు అనే రివర్ 225 కిలోమీటర్స్ ప్రవహించి గోదావరిలో కలుస్తుంది. తరువాత గోదావరి నది జయశంకర్ భూపాలపల్లికి చేరుకుంటుంది. ఇక్కడ ప్రాణహిత నది గోదావరిలో కలుస్తుంది. ప్రాణహిత నది ఎలా ఏర్పడిందంటే పెన్గంగా, వార్దా, వేన్గంగా కలవడంతో ప్రాణహిత నది ఏర్పడింది. ప్రాణహిత నది 113 కిలోమీటర్స్ ప్రవహించి కాళేశ్వరం అనే ప్లేస్లో తుమ్మడిహట్టి దగ్గర గోదావరిలో కలుస్తుంది. ఇక్కడ గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టింది. ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ ప్రాణహిత చేరేలా ప్రాజెక్టు కట్టాలని అనుకుంటుంది. తరువాత గోదావరి నది ఆంధ్రాకు చేరుకుంటుంది. ఇక్కడ కూనవరం అనే ప్లేస్లో ఒడిస్సా నుండి వచ్చిన శబరి అనే నది గోదావరిలో కలుస్తుంది. తరువాత రాజమండ్రి విలేజ్కి చేరుకుంటుంది. ఇక్కడ గోదావరి నది రెండు పాయలుగా విడిపోతుంది. ఒకటి గౌతమి, రెండు వశిష్ట. తరువాత ఈ రెండు పాయలు కూడా 7 పాయలుగా చిన్న చిన్న పాయలుగా విడిపోతాయి. అవి ఏంటివంటే గౌతమి, వశిష్ట, వైనతేయ, తుల్య, భరద్వాజ, కౌశిక, ఆత్రేయ. ఇవి 7 పాయల యొక్క పేర్లు. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఆంధ్రాలోని పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడ నిర్మించబడింది? మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో ట్యాగ్ చేయండి. ఐ హోప్ మీకు అందరికీ గోదావరి నది గురించి అర్థమైంది అనుకుంటున్నాను.